హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మా నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి వెనుక ఉండి చక్రం తిప్పిన వాళ్ళు ఎవరో మీతో ఇప్పటి వరకు మాట్లాడారు కదా సార్. ఎవరు వాళ్ళు? మా నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి సిద్ధు సీఎంని అడుగుతూ ఉంటాడు. సిద్ధు, అలాంటిదేం లేదు. మా సర్వే ప్రకారం మీ నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా గెలవడు, అందుకే వద్దనుకున్నాము అని చెప్పి సీఎం చెప్తూ ఉంటాడు. లేదు సార్, ఎవరో వెనుక ఉండి ఖచ్చితంగా ఇదంతా చేశారని నేను చెప్పగలను. వాళ్ళు ఎవరో కనిపెడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, ఏదేమైతే ఏంటి, మీ అమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం కదా, మీ ఇంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారు కదా, ఇక మీరు మీ నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాలేదన్న ఆలోచన మర్చిపోండి అని చెప్పి సీఎం చెప్తూ ఉంటాడు. అలా ఎలా మర్చిపోతాం సార్? మా నాన్నకు సీటు రాకుండా అడ్డుపడ్డది ఎవరో తెలుసుకుంటాను, అప్పుడు వాళ్ళ అంతు తెలుస్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా సిద్ధుకు ఫోన్ చేసిన అతను ఎదురుగా వచ్చి, సిద్ధు బాబు, మీ నాన్నగారికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డ అమ్మాయిని చూసారా అని చెప్పి కార్యకర్త సిద్ధుని అడుగుతూ ఉంటాడు. నేను సీఎం రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. బాబు, మీ నాన్నగారికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నది మాత్రం ఒక ఆడ మనిషి, నేను బాగా చూశాను అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. మీరు మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపట్టగలరా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. గుర్తుపట్టగలను బాబు, బాగా చూశాను అమ్మాయిని అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో వెంటనే తెలుసుకోవాలనుకుంటున్నాను, నాతో రండి అని చెప్పి సిద్ధు కార్యకర్తను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు విజయేంద్ర వర్మ జయనందన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళి, బాబు, ఇదే గెస్ట్ రూమ్, రెస్ట్ తీసుకో, కార్ మెకానిక్ వచ్చిన తర్వాత నువ్వు కార్ రిపేర్ చేయించుకుని వెళ్దు గాని అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ విజయేంద్ర వర్మకి చెప్తూ ఉంటాడు. పర్వాలేదు బాబు అని చెప్పి విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. జాను, నువ్వు ఇక్కడే ఉంటే కనుక నా అంత అదృష్టవంతుడు లేనే లేడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను వెతికి పట్టుకోవటమే నా ముందు ఉన్న మెయిన్ నా టార్గెట్ జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక విజేంద్ర వర్మ గెస్ట్ రూమ్లో నుంచి వస్తూ ఉంటే త్రివేణి విజేంద్ర వర్మని చూసి, యాండి గెస్ట్ రూమ్లో నుంచి వస్తున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా సైట్ కొంటామని ఒక బాబు వచ్చాడు కదా, ఆ బాబు కారు అనుకోకుండా ట్రబుల్ ఇచ్చిందంట, మెకానిక్ రావడానికి టైం పడుతుందంట, అప్పటి వరకు మన ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాను త్రివేణి, అందుకే గెస్ట్ రూమ్ చూపించాను అని విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. సరేనండి అయితే అని చెప్పి త్రివేణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విజేంద్ర వర్మ త్రివేణితో చెప్పిన మాటలను జాను దూరం నుంచి వింటూ ఉంటుంది. ఆ జై ఈ ఇంట్లోనే ఉన్నాడా? వాడు ఈ ఇంటి నుంచి వెళ్ళే వరకు వాడి కంట పడకుండా ఉండాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు కార్యకర్తను తీసుకొని ఇంటికి వస్తాడు. ఒరే సిద్ధు, ఏంట్రా అలా ఉన్నావు? మన కార్యకర్తను నువ్వు వెంట పెట్టుకొచ్చావేంటి అని చెప్పి బసవరాజు సిద్ధుని చూసి అడుగుతూ ఉంటాడు. నానా, మీరు ఎమ్మెల్యే అవ్వకుండా ఎవరో అడ్డుపడ్డారని మన కార్యకర్త నాకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఎవరో తెలుసుకుందామని పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్న మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎవరో ఆ సీఎంని బలవంతం చేసి ఉంటారా? అందుకే ఆ సీఎం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పి అంత గట్టిగా చెప్పుంటాడా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవును సార్, ఆ అమ్మాయి ఎవరో కానీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని సీఎంని కలిసి మరి సీఎంకి మీ గురించి అన్ని విషయాలు చెప్పింది, అందుకే సీఎం గారు మీకు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేశారు అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. ఒక అమ్మాయి నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుందా? ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకోవలసిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది అని చెప్పి బసవరాజు సిద్ధుతో అంటూ ఉంటాడు. నీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరైనా సరే వదిలిపెట్టను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి ఎవరో నాకు వెంటనే తెలియాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి రూపం ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. అయితే ఆర్ట్ గీసే అతన్ని పిలిపిస్తాను, మీరు ఆ అమ్మాయి పోలికలు చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఆర్ట్ గీసే అతను గీస్తాడు, చెప్పగలరా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తప్పకుండా సార్ అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు వెంటనే ఆర్ట్ గీసే అతనికి ఫోన్ చేస్తాడు. త్వరగా నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు.
నానా ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో తెలిసిపోతుంది కాసేపట్లో మనకి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని ఉంటే ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం కావాలి ఖుషి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. బ్రెడ్ జాము కావాలమ్మా అని ఖుషి చెప్తూ ఉంటే సరే పద కిచెన్లోకి బ్రెడ్ జాము ఇస్తాను అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని కిచెన్లోకి వస్తుంది. కిచెన్లోకి వచ్చేసరికి విశాలక్షి ఏంటో ఈ పార్టీ గొడవలు నాకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి టెన్షన్ ఎక్కువైపోయింది అని విశాలాక్షి అంటూ ఉంటే ఏమైంది అత్తయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మీ మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎవరో అమ్మాయి అడ్డుకుందంట. సీఎంతో మీ మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చెప్పిందంటమ్మా. ఆ విషయం మన కార్యకర్త ఎవరో సీఎంతో మాట్లాడుతుంటే విన్నాడంట. ఆ విషయం సిద్ధుకి ఫోన్ చేసి చెప్పేసరికి సిద్ధు పార్టీ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కోసం ఇప్పుడు సిద్ధు మీ మామయ్య హడావిడి చేస్తున్నారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అంటే కార్యకర్త చూసింది నన్నేనమాట. ఆ కార్యకర్త నన్ను ఇప్పుడు ఇంట్లో చూస్తే గుర్తుపట్టేస్తాడేమో అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా నేనే మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నానని మామయ్యకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్ట్ గీసే అతను వస్తాడు. ఇతను ఒక అమ్మాయి పోలికలు చెప్తాడు. ఆర్ట్ గీయగలరా అని సిద్ధు ఆర్ట్ గీసే అతన్ని అడుగుతూ ఉంటే గీస్తాను సార్ అని చెప్పి ఆర్ట్ గీసే అతను చెప్తూ ఉంటాడు. మీరు పోలికలు చెప్పండి అని చెప్పి సిద్ధు కార్యకర్తకి చెప్తూ ఉంటాడు. ఇక ఆర్ట్ గీసే అతను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక తులసి చాటుగా ఉండి హాల్లో ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అత్తయ్య ఎవరతను, అతను ఏం చేస్తున్నాడు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎవరో అమ్మాయి సీఎం దగ్గరకు వెళ్ళి మీ మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుందని చెప్పాను కదమ్మా. ఆ అమ్మాయిని మన కార్యకర్త చూశాడని కూడా చెప్పాను కదా. ఆ కార్యకర్త ఆ అమ్మాయి పోలికలు చెప్తున్నాడు. ఆ అమ్మాయి బొమ్మ గీపిస్తున్నాడు సిద్ధు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అంటే ఆ కార్యకర్త చెప్తున్న పోలికలు నావేనమాట. ఇప్పుడు నేను అందరి ముందు దొరికిపోతానా అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా బ్రెడ్ జాము అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. 2 నిమిషాలు ఖుషి అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ తులసి ముందు ఖుషికి ఆ బ్రెడ్ జాము ఇవ్వు, తింటుంది కదా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి తులసి ఖుషికి బ్రెడ్ జాము ఇస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కార్యకర్త తులసి పోలికలను ఆర్ట్ గీసే అతనికి చెప్తూ ఉంటే ఆర్ట్ గీసే అతను తులసి ఫోటోని గీస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్న ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకోవాలి. నాకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుందో తెలుసుకోవాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నానా ఆ అమ్మాయి ఎవరో కానీ మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు బసవరాజుతో చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదండి నేనే. ఇప్పుడు నా బొమ్మ గీస్తే మీరు నా పైన కోపడతారేమోనని నాకు చాలా భయంగా ఉంది అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్యకర్త పోలికలు చెప్పడం పూర్తవగానే ఆర్ట్ గీసే అతను తులసి ఫోటోని గీసేస్తాడు. బొమ్మ గీయటం పూర్తయిపోయింది సార్ అని ఆర్ట్ గీసే అతను చెప్తూ ఉంటే ఏది ఆర్ట్ ముందు నేను చూస్తాను అని బసవరాజు వెళ్ళి చూసి షాక్లో ఉంటాడు. అదేంటి నాన్న అంత షాక్ అయ్యారు, ఆ ఫోటోలో ఉంది ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వే చూడరా అని బసవరాజు అంటాడు. ఇంకా దాంతో సిద్ధు గీసిన పేపర్ తీసుకొని చూస్తాడు. దానిలో ఉన్నది తులసిని చూసి సిద్ధు షాక్ అవుతాడు. ఈ అమ్మాయ సీఎం గారి దగ్గరకు వచ్చి మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని మొరాయించుకుంది అని చెప్పి సిద్ధు కార్యకర్తకు తులసి ఆర్ట్ని చూపించి అడుగుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఈ అమ్మాయే సార్, నేను బాగా చూశాను. అచ్చం నేను బయట చూసినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో ఇక్కడ ఇతను గీసిన అమ్మాయి కూడా అలానే ఉంది అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు తులసి తులసి అని చెప్పి కోపంగా కిచెన్లోకి వెళ్తాడు. తులసిని లాక్కుని వస్తూ ఉంటాడు. ఏమండి నేను చెప్పేది వినండి అని తులసి అంటూ ఉంటే ఇక సిద్ధు కార్యకర్త ముందుకు తులసిని తీసుకొచ్చి నిల్చోబెట్టి ఈ అమ్మాయినా మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది అని చెప్పి సిద్ధు కార్యకర్తని అడుగుతూ ఉంటాడు. అవును సార్ ఈ అమ్మాయే అని కార్యకర్త సిద్ధుకి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు తులసి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఏమండి అని చెప్పి తులసి అంటూ ఉంటే అలా పిలవద్దు తులసి, అలా పిలిచే అర్హత కోల్పోయావు. ఎంతమంది నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నీకు తోడుగా అండగా నిల్చున్నాను. మేము ఏం తప్పు చేశాము? మా నాన్న నిన్ను కోడలిగా అంగీకరించారు. తన మనవరాలు కాకపోయినా కూడా ఖుషిని మనవరాలుగా అంగీకరించారు. అలాంటి మా నాన్నను
ఎమ్మెల్యే కాకుండా ఎందుకు అడ్డుకున్నావు? మా నాన్న ఏం తప్పు చేశారు, ఏం ద్రోహం చేశారని మా నాన్నకు ఇంత పెద్ద శిక్ష వేశావు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, ఇక నువ్వు నాకు ఏం చెప్పొద్దు, నేను ఏమీ వినను. నీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు తులసి, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, ఒరే సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను. మన కుటుంబానికి ద్రోహం చేసింది తులసి. ఇన్ని రోజులు తులసి చాలా మంచిదనుకున్నాను, మన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుందనుకున్నాను. అలాంటి తులసి నీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. తులసి లాంటిది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు నాన్న అని చెప్పి సిద్ధు తులసి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఇక దాంతో తులసి వెళ్ళి కింద పడిపోతుంది. ఇక బసవరాజు తులసి దగ్గరకు వెళ్ళి, నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది నువ్వా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తులసి బసవరాజు వైపు చూస్తూ ఉంటుంది. మొదటి నుంచి నా పైన నీకు కోపం, ద్వేషం ఉన్నాయి, కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నువ్వని మాత్రం అస్సలు అనుకోలేదు తులసి. నా కొడుకు నీకు కరెక్ట్ శిక్ష వేశాడు, నా ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు, వెళ్ళిపో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకండి, నేను ఏం తప్పు చేశానని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తులసి అంటుంది. మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది నువ్వే కదా, అందుకే నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. మీ నాన్న ఎమ్మెల్యే అయితే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో మీకు తెలీదు, నాకు తెలుసు, అందుకే మీ నాన్న ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుకున్నాను అని చెప్పి తులసి అంటుంది. ఎందుకు నాశనం అవుతాయి తులసి? నీ అంతటా నువ్వు ఏది పడితే అది ఊహించుకొని మా నాన్నపై నిందలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి సిద్ధు అంటాడు. నిందలు కాదు, ఆధారం ఉంది, అది చూపిస్తేనైనా నమ్ముతారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఆధారం ఉందా అని బసవరాజు అంటూ ఉంటే, అవును, మీరు సూపర్నిక వాళ్ళతో ఖుషి గురించి మాట్లాడటం నేను చూశాను, విన్నాను, వీడియో కూడా తీశాను అని తులసి చెప్పడంతో బసవరాజు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.